హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే కనుక అవైలబుల్ ఉంటుందండి. అక్కడ నుంచి మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఫ్రెండ్స్, మనము అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనం డిస్కస్ చేస్తున్నాము. సో 271 to 280 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అక్టోబర్లో ఇన్ టోటల్ మనం 300 MCQస్ని మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. ఆఫ్టర్ దట్ వీ విల్ మూవ్ టు ద నవంబర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక మనం చెప్పడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు దిస్ పర్టికులర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, the government has increased the loan limit under Pradhan Mantri Mudra Yojana from rupees 10 lakh to rupees 20 lakh to support the small businesses and entrepreneurs. In which year was the Pradhan Mantri Mudra Yojana PMMY scheme initially launched to provide financial assistance to micro and as well as the small enterprises అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ద ఇంపార్టెంట్ స్కీమ్ అండి, గవర్నమెంట్ స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో పిఎం ముద్ర యోజన, దిస్ ఇస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్. ప్రధానమంత్రి ముద్ర యోజన అనేటువంటిది స్కీమ్ పేరు. అసలు ఒరిజినల్లీ ఈ యొక్క స్కీమ్ని మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారు అని అంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. 2015లో మనకి ఈ యొక్క మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. టు ప్రొవైడ్ ద లోన్స్ అప్ టు అబౌట్ ఎంతండి, టు ప్రొవైడ్ ద లోన్స్ అప్ టు 20 lakh రూపీ వరకు మనకైతే కనుక ఇప్పుడు లోన్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. సో బ్రాకెట్లో ఇది కూడా రాస్తున్నాను, ఎర్లియర్ 10 lakh. రీసెంట్గా మనకి ఈ యొక్క మ్యాక్సిమం ఇంతకు ముందు అయితే కనుక 10 lakh ఉండేది. దాన్ని రీసెంట్గా మనకైతే కనుక 20 lakhకి ఇంక్రీజ్ చేయడం అయితే కనుక జరిగింది. ఓకే, ఎవరికి ఇస్తారు ఈ యొక్క లోన్స్ని? సో దీస్ లోన్స్ విల్ బీ టు నాన్ కార్పొరేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాన్ కార్పొరేట్ అండ్ నాన్ ఫార్మ్ స్మాల్ ఆర్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కి ఇండివిజువల్స్కి మనకి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది, లోన్ అనేటువంటిది ఇవ్వబడడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో హియర్. ఫాలోడ్ బై ఫర్దర్, దిస్ స్కీమ్ హ్యాస్ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏజెన్సీ కాల్డ్ యాజ్ ముద్రా అనేటువంటి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ డస్ ముద్రా స్టాండ్స్? సో ముద్రా స్టాండ్స్ ఫర్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. సో చూడండి, ఈ యొక్క ముద్రా లిమిటెడ్ డైరెక్ట్గా మనకి ఎంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ అయితే కనుక ఇవ్వదు. ఇట్ ఈస్ ఎ రీఫైనాన్స్ ఏజెన్సీ. వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనమాట. ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ లెండ్ టు the individuals, does not directly lend to the ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఇండివిజువల్స్కి మనకైతే కనుక ఇవ్వరనమాట డైరెక్ట్గా లోన్స్ అనేటువంటివి. సో హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సో దే క్రియేటెడ్ ద 3 న్యూ ప్రొడక్ట్స్ని అయితే కనుక మనకి ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి క్రియేట్ చేయబడడం జరిగిందండి. వాట్ ఆర్ దోస్ 3 ప్రొడక్ట్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొడక్ట్ పేరు శిశు అనేటువంటిది ప్రొడక్ట్ పేరు అనమాట. సో ఈ శిశు ప్రొడక్ట్ అండర్లో మనకి, సో ఇట్ కవరింగ్ ద లోన్స్ అప్ టు 50,000 రూపీస్ వరకు ఇస్తారు. ఈ శిశు అనేటువంటి అండర్లో నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్ లోన్స్, మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ పర్పస్ గురించి అప్ టు 50,000 వరకు కూడా మనకి శిశు అనేటువంటి కేటగిరీలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ కేటగిరీ వచ్చేసి కిషోర్ అండి. సో ఈ కిషోర్లో మనకి ఏం చేస్తారంటే, లోన్స్ అబౌవ్ 50,000 రూపీస్ దగ్గర నుంచి ఎక్కడ వరకు అప్ టు 5 lakh వరకు కూడా మనకైతే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ద థర్డ్ వన్ వచ్చేసి తరుణ్ కేటగిరీ. సో తరుణ్ కేటగిరీ అండర్లో మనకి 5 lakh నుంచి 10 lakh వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే 10 lakh రూపీస్ వరకు కూడా మనకి ఈ యొక్క మైక్రో ఎంటర్ప్రైజెస్కి లోన్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. రీసెంట్గా మన యొక్క నిర్మలా సీతారామన్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దిస్ లిమిట్. అంటే తరుణ్ కేటగిరీలో ఉన్న లిమిట్ 10 lakh ఏదైతే ఉందో దాన్ని మనకి ఏం చేశారు, టు 20 lakh చేశారండి.
ఇది అందరికీ వర్తించదు. ఈ 20 lakh లిమిట్ ఎవరికి వర్తిస్తుందంటే ఆల్రెడీ 10 lakh లోన్ తీసుకుని సక్సెస్ఫుల్గా రీపే చేసేసిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే 20 lakh లోన్ కూడా మనకైతే కనుక తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వేర్ 10 lakh నుంచి ఎంత ఇంక్రీజ్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. 20 lakh అయితే కనుక ఇంక్రీజ్ చేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ అసలు ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. 2015లో మనకి ఈ స్కీమ్ అయితే కనుక వచ్చింది. ఎక్స్క్లూజివ్లీ ఎవరి గురించి? నాన్ ఫార్మ్ నాన్ కార్పొరేట్ వాళ్ళకి, మైక్రో ఎంటర్ప్రైనర్స్కి ఈ స్కీమ్ అయితే కనుక మనకి అప్లై అవుతుంది. దీంట్లో 3 ప్రొడక్ట్స్ అయితే కనుక ఉంటాయి. దట్ ఈస్ శిశు, సెకండ్ వన్ వచ్చేసి కిషోర్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి తరుణ్. ఈవెన్ ద ఫోర్త్ వన్ ఈస్ తరుణ ప్లస్ అని చెప్పేసి మనకైతే ఉంటుందండి. కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ వాస్ ద ఆన్సర్? ది గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఇంక్రీజ్డ్ ద లోన్ లిమిట్ అండర్ ద ప్రధానమంత్రి ముద్ర యోజన ఫ్రమ్ 10 lakh rupees to 20 lakh to support small businesses and entrepreneurs. In which year was the PMMY scheme initially launched to provide financial assistance to micro and as well as small enterprises ante? So the answer vachesi 2015 is the answer. Let us move to that of the next question. Which digital financial services platform has recently introduced an instant FD feature on its mobile app, offering the users on an interest rate of 9.5% per annum without requiring a new bank account? సో రీసెంట్గా మనకి ఫ్రీ చార్జ్, క్రెడ్, పేటిఎం, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, మొబిక్విక్ ఎవరు రీసెంట్గా మనకి ఈ యొక్క ఇన్స్టెంట్ ఎఫ్డి ఫీచర్ ఆన్ దేర్ మొబైల్ యాప్ తీసుకుని వచ్చారని అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ మొబిక్విక్. సో మొబిక్విక్ వాళ్ళు రీసెంట్గా వాట్ ఈస్ మొబిక్విక్? మొబిక్విక్ ఈజ్ ఇట్స్ ఏ లీడింగ్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్, లీడింగ్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫారం. సో చాలామంది నాకు తెలిసి యూస్ చేస్తూనే ఉండుంటారు ఈ యొక్క ప్లాట్ఫామ్ని, లైక్ మేబీ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. క్రెడిట్ కార్డ్స్ యొక్క మనకి ఏంటంటే కనుక పేరెంట్ వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ చేయడం కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే కనుక పేమెంట్స్ చేయడం గురించి ఈ యొక్క జిప్ ఈఎంఐ అని రకరకాల ఆప్షన్స్ అయితే కొనుక్కుంటాయి. మైట్ బి యువర్ మై ఫెమిలియర్ యాజ్ వెల్ విత్ దట్. ఈ యొక్క మొబిక్విక్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్స్టెంట్ ఎఫ్డి డిపాజిట్, ఇన్స్టెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫీచర్ని అయితే తీసుకుని రావడం జరిగింది. ఇన్స్టెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫీచర్ని అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే దీంట్లో దే ఆర్ ఆఫరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ అట్ అప్ టు 9.5% per annum. 9.5% per annum. సో దిస్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద మార్కెట్ అండి. సో మీరు ఏ బ్యాంక్స్ తీసుకున్నా కూడా సో లైక్ అరౌండ్ 6.5% నుంచి మ్యాక్సిమం 7%, 7.75% అంటే ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అలా అయితే కనుక మనకి ఎక్కువ ఉంటాయి తప్ప తప్పితే అంతకు మించి ఇంకేం ఉండవు అనమాట. సో బట్ హియర్ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క 9.5% per annum ఇంట్రెస్ట్ తోటి అయితే కనుక ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ స్టార్ట్ ఈవెన్ అట్ అరౌండ్ 1000 rupees డిపాజిట్ యాజ్ వెల్. సో స్టార్ట్ యాజ్ లో యాజ్ 1000 rupees యాజ్ వెల్ తో కూడా మనకైతే తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ వన్ కెన్ డిపాజిట్ దేర్ ఫండ్స్ అప్ టు ద టెన్యూర్ లైక్ అరౌండ్ ఫ్రమ్ 7 days నుంచి 60 months వరకు, అంటే 5 years వరకు కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో మనం అయితే కనుక ఫండ్స్ని ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. సో దే కొలాబరేటెడ్ విత్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే కొలాబరేటెడ్ విత్ ద సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లేకపోతే బజాజ్ ఫైనాన్స్, వీళ్ళతో కూడా వీళ్ళు కొలాబరేట్ అవ్వడం అయితే కనుక జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి మొబిక్విక్ ఈస్ ద ఆన్సర్. ఎస్. Moving to that of the next important question. Every year, the International Day of Older Persons is observed to raise awareness about the issues faced by the aging population and also to highlight the importance of their well-being. On which day is this particular day observed globally? 10th September, 15th October, 1st October, 20th November and as well as the 5th December. Yes. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేటువంటిది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ ప్రతి సంవత్సరం కూడా మనకి 1st October, అక్టోబర్ 1st మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేటువంటిది మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారండి. ఆబ్జెక్టివ్ ఏంటి? టు రైజ్ పబ్లిక్ అవేర్నెస్. దేని గురించి? ఈ యొక్క ఏజింగ్ పాపులేషన్ సఫర్ అవుతున్నటువంటి సో వాళ్ళ యొక్క ఛాలెంజెస్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, టు రైజ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ద ఆపర్చునిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ అనమాట. ఆపర్చునిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్. ఎస్.
సో వాట్ వాజ్ ద థీమ్ అడుగుతూ ఉంటారండి. సో ఏ థీమ్ తోటి మనకైతే కనుక రీసెంట్గా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి. సో థీమ్ వచ్చేసి ఏజింగ్ విత్ డిగ్నిటీ. ఏజింగ్ విత్ డిగ్నిటీ ఈజ్ బేసికల్లీ ద థీమ్. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెంగ్థనింగ్ ద కేర్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెంగ్థనింగ్ ద care and as well as the support systems. Care and as well as support systems ఫర్ ఓల్డర్ పర్సన్స్ వరల్డ్ వైడ్ ఈజ్ బేసికల్లీ ద థీమ్. మొట్టమొదటిసారిగా అసలు ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే 1990లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మనకి ఈ యొక్క యునైటెడ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక డిక్లేర్ చేయడం జరిగింది ఆన్ October 1st. ఫస్ట్ టైం ఎప్పుడు మనకి అబ్జర్వ్ చేసాము అని అంటే కనుక ఆన్ 1st October 1991 మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ ద ఫస్ట్ టైం మనకి చేశారు. ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం మూవ్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయండి వీళ్ళకి సంబంధించి. అవి కూడా మనకైతే కనుక తెలుసుకోవాలి. సో ఎందుకనంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారనమాట. సీనియర్ సిటిజన్స్ గురించి లేకపోతే ఈ ఓల్డర్ పర్సన్స్ గురించి డెడికేటెడ్గా ఒక మినిస్ట్రీని కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ని కానీ క్రియేట్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక ప్లీ అయితే కనుక వేశారు. అందుకని చెప్పేసి మనం ఈ క్వశ్చన్ని యాడ్ చేయడం జరిగింది. సో సమ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ఫస్ట్ గ్లోబల్ ఇనిషియేటివ్ మనకి. దీన్ని 1982లో మనకైతే తీసుకుని వచ్చారు. సో దీని గురించి తెలుసుకోవాలి. సెకండ్ వన్ మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్. మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ ఏజింగ్. సో 2002లో వచ్చిందండి మనకి ఇది. మూడోది ఏంటంటే 2021 నుంచి 2030 వరకు మనకి ఏం డిక్లేర్ చేశారు, డెకేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్. డెకేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ 2021 to 2030 ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద డెకేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్. ఇక స్టేట్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ మన కంట్రీకి సంబంధించినటువంటి స్కీమ్స్ చూస్తే, సో ద గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటివి ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తే, సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్కీమ్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రధానమంత్రి వయవందన యోజన అనేటువంటి స్కీమ్ని అయితే కనుక మనకు తీసుకుని వచ్చారు. ప్రధానమంత్రి వయవందన యోజన. సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. రాష్ట్రీయ వయోశ్రీ యోజన ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్. థర్డ్ది సేక్రెడ్ పోర్టల్ అని పెట్టారండి. సేక్రెడ్ పోర్టల్ దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. ఈ యొక్క పోర్టల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆఫ్టర్ 60 years జాబ్ ఆర్ వర్క్ ఆపర్చునిటీస్ గురించి సెర్చ్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా ఆఫ్టర్ 60 వర్క్ చేయాలి అనుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క పోర్టల్లో వర్క్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని ఇందులో కూడా చూసుకోవచ్చు. సేక్రెడ్ పోర్టల్. అండ్ ఫైనల్లీ సేజ్ ఇనిషియేటివ్ అని కూడా మనకు తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్స్. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ మనకి వీటికి సంబంధించినటువంటిది. అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఏంటి, థీమ్ ఏంటి, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. 1st October మనకైతే కనుక సో సెలబ్రేట్ చేస్తుంటాం. Moving forward to that of the next one, the central government has recently approved appointed an official to take the additional charge as chairperson and managing director of Rashtriya Ispat Nigam Limited (RINL), who has been given this responsibility. Vinay Kumar Tripathi, Pankaj Jain, Ajit Kumar Saxena, Rajesh Kumar Singh, and as well as the Sanjay Verma. So we have this body called as RINL. RINL stands for Rashtriya Ispat Nigam Limited. Rashtriya Ispat Nigam Limited అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ. ఈ యొక్క బాడీకి మనకి ఏంటంటే కనుక అజిత్ కుమార్ సక్సేనా. సో అజిత్ కుమార్ సక్సేనా హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ చార్జ్. సో హీ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ చార్జ్ యాజ్ ద బ్రాకెట్లో అడిషనల్ చార్జ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. యాజ్ ద చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద
మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ RINL. సో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి మనకైతే కనుక ఇచ్చేయడం జరిగింది. అండ్ RINL గురించి ఒక 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలంటే కనుక రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గురించి ఎప్పుడు ఫార్మ్ అయిందండి ఇది మనకి? ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1982లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకైతే కనుక హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో అయితే కనుక ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. అండ్ ఇది మనకి ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, under the Ministry of Steel, Government of India. Yes. So now coming to this question, the central government has recently appointed an official to take additional charges. So chairperson and managing director of Rashtriya Ispat Nigam Limited, who has been given this responsibility ante Ajit Kumar Saxena is the answer. Moving to the next question. The Securities and Exchange Board of India has approved a new asset class to enable high net worth individuals to invest in riskier regulated products. This new asset class introduced a minimum investment threshold to attract individuals with substantial financial capacity. What was the minimum investment amount that was set by SEBI for this new asset class? Yes. సో రీసెంట్గా మనకి మన యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక న్యూ అసెట్ క్లాస్ని మనకైతే కనుక క్రియేట్ చేయడానికి అప్రోచ్ చేశారండి. న్యూ అసెట్ క్లాస్. సో ఇక్కడ మనకి ఏంటంటే హై నెట్వర్త్ ఉండేటువంటి ఇండివిజువల్స్ కొంత సబ్స్టాన్షియల్ రిస్క్ కూడా తీసుకోగలిగేటువంటి వాళ్ళకి మరి బెటర్ రిటర్న్స్ అవి కూడా ఆఫర్ చేయడానికి ఒక కొత్త ఇదిని మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. టు ఇన్వెస్ట్ ఇన్ మోర్ రిస్కియర్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్. సో దిస్ న్యూ అసెట్ క్లాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ని అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వేర్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ వచ్చేసి is around 10 lakh rupees అండి. 10 lakh ఈజ్ ద మినిమమ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మినిమమ్ అంత ఇన్వెస్ట్ చేయాలి. సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ వచ్చేసి 10 lakh rupees. ఇది ఎక్స్క్లూజివ్లీ ఎవరి గురించి? హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బికాస్ నార్మల్ పీపుల్ కాంట్ ఇన్వెస్ట్ రైట్ దట్ మినిమమ్ అమౌంట్. సో దట్స్ ద రీజన్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ బట్ హయ్యర్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ, అంటే హయ్యర్ రిస్క్ ఎపిటైట్. ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ ఎపిటైట్ ఉంటుందో మోర్ ప్రాఫిట్స్. సో ఆ యొక్క ఎక్కువ రిస్క్ ఎపిటైట్ ఎప్పుడు తీసుకుంటారు? ఫర్ మోర్ ప్రాఫిట్స్. సో అలా ఉండేటువంటి వాళ్ళ గురించి ఈ యొక్క కొత్త అసెట్ క్లాస్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం జరిగింది. అక్కడ మనకి మినిమం థ్రెషోల్డ్ వచ్చేసి మనకి 10 lakh rupees అండి. సో సెబీ గురించి మనం మాట్లాడుకుంటే అసలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయింది? మనకి సెబీ అనేటువంటి ఆర్గనైజేషను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో గురించి మనం మాట్లాడితే ఇట్ వాజ్ వే బ్యాక్ ఇనీషియల్లీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1988లో. ఇనీషియల్లీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1988లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ ఇట్ గేవ్ ద స్టాట్యుటరీ స్టేటస్ టు దిస్ పర్టిక్యులర్ బాడీ, స్టాట్యుటరీ స్టేటస్ టు SEBI through SEBI Act to SEBI. So through a act ద్వారా అండి, through the SEBI Act 1992 SEBI Act 1992 ద్వారా మనకైతే కనుక క్రియేట్ చేయబడడం జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ మినిమమ్ థ్రెషోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 10 lakh rupees. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In October 2024, SEBI has imposed a monetary penalty on NSE Data and Analytics Limited for failing to segregate IT infrastructure and manpower from its parent company, that is National Stock Exchange. How much fine has SEBI levied on NSE Data and Analytics Limited for this regulatory lapse? So, Malli SEBI related news item andi, but now this time SEBI has imposed a penalty aithe kanaki impose chesaranamata. On what? On the NSE Data and Analytics Limited. NSE డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ అనలైటిక్స్ లిమిటెడ్ మీదన పెనాలిటీ అయితే కనుక ఇంపోజ్ చేశారు. దీని యొక్క పేరెంట్ కంపెనీ తీసుకుంటే మనకి పేరెంట్ కంపెనీ ఈజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. పేరెంట్ కంపెనీ వచ్చేసి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ద పేరెంట్ కంపెనీ. సో వీళ్ళ మీదన ఈ యొక్క NSE డేటా అండ్ అనలైటిక్స్ మీదన సో ఇంపోజ్డ్ ఏ ఫైన్ ఆఫ్ అబౌట్ 12 lakh rupees అయితే కనుక ఫైన్ వేయడం జరిగిందండి. బికాస్ ఆఫ్ డ్యూ టు నాన్ కాంప్లయన్స్ విత్ రెగ్యులేటరీ నార్మ్స్.
నాన్ కాంప్లయన్స్ విత్ దట్ ఆఫ్ ద రెగ్యులేటరీ నార్మ్స్ మీదన వీళ్ళ మీద ఫైన్ అయితే ఇంపోజ్ చేయబడడం జరిగింది. సో అండ్ హియర్ ద ఆన్సర్ వచ్చేసి సి 12 lakh ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. During the official visit of Jamaica's Prime Minister to India in October 2024, several MOUs were signed between two nations to strengthen their bilateral relations. How many MOUs were signed during this particular visit అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో జమైకన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జమైకా. సో జమైకా యొక్క ప్రైమ్ మినిస్టర్, హూ వాజ్ ద జమైకాస్ ప్రైమ్ మినిస్టర్ అండి? సో ఆండ్రూ హోల్నెస్. సో ఆండ్రూ హోల్నెస్ రీసెంట్లీ విజిటెడ్ ద, మన కంట్రీకి అయితే కనుక విజిట్ చేయడం జరిగింది, విజిటెడ్ ద ఇండియా. సో ఆండ్రూ హోల్నెస్ రీసెంట్లీ విజిటెడ్ ద ఇండియాని అయితే విజిట్ చేశారు. అండ్ హీ బికేమ్ ద ఫస్ట్ జమైకన్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్, బికేమ్ ద ఫస్ట్ జమైకన్ ప్రైమ్ మినిస్టర్ టు ఇన్వెస్ట్, టు విజిట్ ఇండియా, బేసికల్లీ టు విజిట్ ఇండియా. మొత్తం మనకి 4 MOUస్ని అయితే కనుక సైన్ చేసుకున్నారండి. సో సైన్డ్ ద 4 MOUs, 4 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ MOUస్ని మనకైతే సైన్ చేశారు. వాట్ ఆర్ దోస్ MOUs? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షేరింగ్ ఆఫ్ ఇండియాస్ DPI అంటారు. వాట్ డస్ DPI స్టాండ్స్ ఫర్? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేయడం ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్. ఇది సెకండ్ వన్ వచ్చేసి ద కోఆపరేషన్ బిట్వీన్ NPCI ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండ్ ఈగోవ్ జమైకా లిమిటెడ్. సో ద కోఆపరేషన్ బిట్వీన్ ద పేమెంట్స్ రిలేటెడ్ డొమైన్కి సంబంధించి, సో ద కోఆపరేషన్ బిట్వీన్ ద NPCI ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈగోవ్ జమైకా లిమిటెడ్. ఈగోవ్ జమైకా లిమిటెడ్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటైతే చేయడం జరిగింది, ఒక MOU సైన్ చేసుకున్నారు. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ MOU దట్ వాజ్ సైన్డ్. అండ్ ఫైనలీ ద లాస్ట్ MOU మనకి కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్, కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్. మొత్తం 4 MOUస్ని సో రీసెంట్గా జమైకన్ ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీకి విజిట్ చేసినప్పుడు మనకైతే కనుక చేయడం జరిగింది. అండ్ వాట్ వాజ్ ద క్యాపిటల్ అండి? క్యాపిటల్ ఆఫ్ జమైకా, ఇట్ ఈజ్ కింగ్స్టన్. కింగ్స్టన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జమైకా. అండ్ కరెన్సీ వచ్చేసి మనకి జమైకన్ డాలర్. Yes. So coming to this question, during the official visit of Jamaica's Prime Minister to India in October 2024, several MOUs were signed between the two nations to strengthen their bilateral relations. How many MOUs were signed during this visit? So that is 4 MOUs were signed between both the nations. Clear? Moving forward to the next one. The Union Cabinet has approved the merger of all central schemes related to that of agriculture. So the Union Cabinet has approved the merger of all central schemes related to agriculture into 2 new schemes. So recentగా rationalizing of schemes అనేటువంటిది జరిగిందండి, పర్టికులర్లీ ఇన్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మనకి ఏంటంటే కనుక 2 మెయిన్ స్కీమ్స్గా మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారు. సో మర్జ్డ్ ద ఆల్ స్కీమ్స్, ఆల్ సెంట్రల్ స్కీమ్స్ ఇంటూ 2 అంబ్రెల్లా, 2 స్కీమ్స్గా మనకైతే తీసుకుని వచ్చారు. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి వికాస్ యోజన అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి సో దట్ ఈస్ PMRKVY. సెకండ్ వన్ వచ్చేసి కృష్యోన్నతి యోజన, కృష్యోన్నతి యోజన, దట్ ఈస్ అబౌట్ ద KY. సో 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఈ యొక్క సో ఇట్ ప్రమోట్స్ ఈ యొక్క స్కీమ్ దేని మీద ఫోకస్ చేస్తుందండి? సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రమోట్స్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్. అండ్ ఈ యొక్క కృష్యోన్నతి యోజన స్కీమ్ మనకి దేని మీద ఫోకస్ చేస్తుంది? సో ఫోకస్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ, ఫోకస్ అపాన్ ద ఫుడ్ సెక్యూరిటీ మీద మనకైతే కనుక ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేటువంటిది
ఆర్కేవివై స్కీమ్ మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారు అసలు 2007-2008లో మనకైతే తీసుకుని రావడం జరిగిందండి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఆ తర్వాత దాన్ని మనకి ఆర్కేవివై రఫ్తార్గా మనకి ఏంటంటే కనుక సో చేంజ్ చేశారు. సో రఫ్తార్ స్కీమ్గా మనకైతే కనుక చేంజ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస యోజనగా మనకి తీసుకుని వచ్చారు. సో అసలు ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఆర్కేవివై స్కీమ్ అసలు ఒరిజినల్గా ఎప్పుడు తీసుకుని వచ్చారని అడుగుతున్నారు. 2007-8లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. అదే రాశారు చూడండి ఇక్కడ. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ రాష్ట్రీయ కృషి వికాస యోజన ఇనీషియల్లీ లాంచ్డ్? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2007-8లో మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, World Space Week is an annual global celebration that is observed to recognize the significant contributions of space science and technology in improving the human condition. This event aims to promote international cooperation and educate the people about the benefits. అసలు మనకి వరల్డ్ స్పేస్ వీక్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక సో ఎప్పుడు చేస్తున్నారు అసలు వరల్డ్ స్పేస్ వీక్ అనేటువంటిది? సో ఇట్ వాజ్ ఫ్రమ్ ద October 4th నుంచి, సో ఫ్రమ్ ద 4th October నుంచి 10th October వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో థీమ్ ఏంటి మనకి ఈ ఇయర్ వచ్చేసి స్పేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి థీమ్ తోటి ఈ యొక్క వరల్డ్ స్పేస్ వీక్ని మనం అయితే కనుక మనం సో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దీన్ని మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు declared by United Nations General Assembly in the year 1999లో మనకైతే చేశారు. సో ద ఆన్సర్ ఈస్ 4th to 10th October is what we celebrate the World Space Week, where we recognize significant contributions of space sciences and as well as the technology. And moving to the next question, World Cotton Day is observed annually to highlight the significance of cotton in the global economy and to raise awareness about challenges faced by the cotton farmers. On which date is the World Cotton Day celebrated each year? So every year మనకి ఏంటి అని అంటే కనుక 7th October is observed every year as the World Cotton Dayగా మనకైతే కనుక మనకి సెలబ్రేట్ చేస్తుంటారండి. సో వేర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద కాటన్ farmers. And India is also one of the world's largest cotton producer anamata. World's largest cotton producer. So is one of the largest cotton producer is India. Yes, 7th October is the answer. సో ఎస్ వరల్డ్ కాటన్ డే ఎప్పుడని అడుగుతారు మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ స్పేస్ వీక్ ఎప్పుడు, ఈ యొక్క రాష్ట్రీయ కృషి వికాస యోజన స్కీమ్స్ యొక్క మర్జింగ్ మీద క్వశ్చన్ అడగచ్చు. దెన్ 4 MOUs అయితే కనుక సైన్ చేశారు జమైకన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్ అప్పుడు. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సెబీ మనకి NSE డేటా అండ్ అనలైటిక్స్ లిమిటెడ్ వాళ్ళ మీద ఫైన్ అయితే కనుక ఇంపోజ్ చేశారు. ఒక న్యూ అసెట్ క్లాస్ని అయితే కనుక తీసుకుని వచ్చారండి సెబీ వాళ్ళు, వేర్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ థ్రెషోల్డ్ వచ్చేసి 10 lakh rupees. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి అజిత్ కుమార్ సక్సేనాకి అడిషనల్ ఛార్జ్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ 1st October మనం అయితే కనుక ఇచ్చేస్తాము. మొబిక్విక్ వాళ్ళు రీసెంట్గా మనకి ఇన్స్టెంట్ FD ఫీచర్ని అయితే తీసుకుని వచ్చారు. అండ్ ప్రధానమంత్రి ముద్ర యోజన అనే స్కీమ్ 2015లో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.